తెల్లారి లేచిపోయే వార్త ఇది. కుళ్ళిపోయిన పాడైపోయిన ఆహార పదార్థాలను రుచికరంగా వండి అందంగా మీ ప్లేట్లో వడ్డిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లో ఈ భయంకర నిజాలు బయటపడుతున్నాయి. తెల్లారి లేస్తే బురుకులు పరుగులు, హరీబరీ జీవితాలు. కర్రీ గురించి వర్రీ అయ్యే టైం లేదు, వంట చేసే ఓపిక తీరిక అస్సలు లేదు. ఇదే నేటి నయా ఈ స్మార్ట్ జిందగీ. రమ్మని పిలిచే ఖరీదైన రెస్టారెంట్లు, బయట ఫుడ్ తింటే అంతే సంగతులు. కావో పీవో జావో, చివరకు చావో. వెజ్ నుంచి నాన్ వెజ్ దాకా, ఆకుకూరల నుంచి మేకకూర దాకా, స్నాక్స్ నుంచి ఫుడ్స్ దాకా, ఎవ్రీథింగ్ ఎవర్ రెడీ. ప్లేట్ లో హాట్ గా ఫుడ్ రెడీ. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ ఆఫీస్ కు పరిగెత్తామా. ముగుడ్స్ అండ్ పెళ్ళామ్స్ ఇద్దరు ఎంప్లాయీసే. పిల్లల్ని చూసుకోవడానికే టైం లేదు, ఇక వండుకు చావడానికి టైం ఎక్కడా? బయట ఫుడ్ తెచ్చుకో, వేడివేడిగా లాగించేయి. లేదా హైదరాబాద్ మహానగరంలో ఏదో ఒక ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్లి కడుపు నిండా లాగించేయి. ఇక ఫుడ్ యాప్స్ లో బుక్ చేసుకుంటే ఇంటికి తెచ్చేస్తే లొట్టలేసుకుంటూ తినొచ్చు. కరోనా తర్వాత ఈ కల్చర్ బాగా డెవలప్ అయింది. అయితే మీకు మైండ్ బ్లాంక్ అయ్యే వార్తిది. రెస్టారెంట్ ఫుడ్స్ తింటే మీ ఆయుష్ తగ్గిపోవడం గ్యారంటీ అంటున్నారు అధికారులు. ఎనీ టైం ఎనీ రెస్టారెంట్, కుళ్ళిపోయిన పాడైపోయిన ఆహారం వేడివేడిగా మీ ప్లేట్లోకొచ్చి మీ ఆరోగ్యాన్ని, ఆయుష్ను కొద్దిగా తినేస్తోందంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రెస్టారెంట్ ఫుడ్ తిన్నా, స్ట్రీట్ ఫుడ్ తిన్నా మన కథ వ్యధ సేమ్ టు సేమ్ అంటున్నారు. బయట ఫుడ్ తింటే అంతే సంగతులంటున్నారు వాళ్ళు. మనం రోగాలను తిని తెచ్చుకుంటున్నామని వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు. హైదరాబాదీలు బయట ఫుడ్ లొట్టలేసుకుంటూ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త. పేరు మోసిన రెస్టారెంట్స్ నుంచి చిన్న సైజు కిచెన్స్ వరకు నాణ్యత లేని పదార్థాలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్